జనగామ బీఆర్ఎస్ లీడర్లలో ఫ్లెక్సీ వార్ నెలకొంది. ఇక్కడి రాజకీయాలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిగా మారాయి. ఎమ్మెల్సీ పోచంపల్లి బర్త్డే సందర్భంగా రావుల తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో భారీగా ఫ్లెక్సీలు కట్టారు. అయితే ఇది నచ్చని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరులు ఫ్లెక్సీని తొలగించారు. ఎమ్మెల్సీ బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీ కడితే దానిని పల్లా వర్గీయులు తొలగించడం సరికాదని పోచంపల్లి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పల్లా అలాగే పోచంపల్లి మధ్య సఖ్యత దెబ్బతిన్నట్లుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల టైంలో జనగామ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి భంగపాటు ఎదురుకాగా అలాగే పల్లా రాజేశ్వరరెడ్డి టికెట్ తెచ్చుకోగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి పోచంపల్లికి పల్లా రాజేశ్వరరెడ్డితో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో సఖ్యత కరువైంది. ఇదే క్రమంలో ఇటీవల కేటీఆర్ బర్త్డే సందర్భంగా కూడా ఎమ్మెల్సీ పోచంపల్లి మహిళలకు కుటుంబిషన్లను పంపిణీ చేశారు. జనగామ నియోజకవర్గ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గైర్హాజరయ్యారు. ఇక దీంతో పాటుగా తాజాగా జరిగిన ఫ్లెక్సీల తొలగింపు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అందరూ కూడా ఈ హాల్ కంటే మీటింగ్ హాల్ రావాల్సిందిగా గౌరవ ఎంపీపీ శ్రీనివాసరావు ఎంపీపీ శ్రీనివాసరావు అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా. జనగామ బీఆర్ఎస్ లీడర్లలో ఫ్లెక్సీ వార్ నెలకొంది. ఇక్కడి రాజకీయాలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిగా మారాయి. ఎమ్మెల్సీ పోచంపల్లి బర్త్డే సందర్భంగా రావుల తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో భారీగా ఫ్లెక్సీ కట్టారు. అయితే ఇది నచ్చని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరులు ఫ్లెక్సీని తొలగించారు. అయితే ఎమ్మెల్సీ బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీ కడితే దానిని పల్లా వర్గీయులు తొలగించడం సరికాదని పోచంపల్లి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పల్లా అలాగే పోచంపల్లి మధ్య సఖ్యత దెబ్బతిన్నట్లుగా కొంతకాలంగా ప్రచారం అయితే జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో జనగామ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి భంగపాటు ఎదురుకాగా పల్లా రాజేశ్వరరెడ్డి టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి పోచంపల్లికి అలాగే పల్లా రాజేశ్వరరెడ్డితో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో సఖ్యత కరువైంది. ఇదే క్రమంలో ఇటీవల కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి మహిళలకు కుటుంబిషన్లను పంపిణీ చేశారు. జనగామ నియోజకవర్గ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో పాటుగా తాజాగా జరిగిన ఫ్లెక్సీల తొలగింపు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, జనగామ జిల్లా బీఆర్ఎస్ లీడర్ల మధ్య అయితే సఖ్యత లేదు, గొడవలు జరుగుతున్నాయి, అలాగే ఈ ఫ్లెక్సీ వార్ అయితే గందరగోళంగా మారింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మమతా, జనగామ జిల్లాలో బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీ వారు తారస్థాయికి చేస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనగామ సంబంధించి స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అదేవిధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలకు సంబంధించి జనగామలో తన వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పల్లా రాజేశ్వరరెడ్డి వర్గీయులు, ఎందుకంటే గతంలో ఈయన ఎమ్మెల్యే జనగామ ఎమ్మెల్యేకు టికెట్ కోసం ట్రై చేయడం, అనేక అధిష్టానంతో అతి దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నం చేయడంతో ఆయనకు రాకపోవడంతో కొంత వివాదం ఇప్పటికీ తారాస్థాయికి చేరుకుంది. ఆ నేపథ్యంలోనే నిన్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను జనగామలో కట్టడంతో పల్లా రాజేశ్వరరెడ్డి స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వర్గీయులు ఈయన ఫ్లెక్సీ ఎక్కడ ఉండదు, మాకు పోటీ ఉంటాడు మా ఎమ్మెల్యే గారికి, ఇద్దరి మధ్య వర్గ విభేదాలు నడుస్తుందని చెప్పేసి తన వర్గీయులు ఫ్లెక్సీలు చింపారని చెప్పేసి అయితే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వర్గీయులు కొంత వివాదం జరిగిన పరిస్థితుంది. ఆ నేపథ్యంలో వారికి ఇటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వర్గీయులు అటు పల్లా రాజేశ్వరరెడ్డి వర్గీయుల మధ్య కొంత తారాస్థాయికి చేరిన పరిస్థితి వివాదం. ఆ నేపథ్యంలోనే ఫ్లెక్సీలు అయితే పల్లా రాజేశ్వరరెడ్డి కట్టించి ఫ్లెక్స్ వర్గీయులు అయితే తన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీల నుంచి చించేయడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం స్ప్రెడ్ చేస్తుంది. ఆ నేపథ్యంలో వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని దాన్ని సద్దుమణగడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కేటీఆర్ బర్త్డే ఉండడంతో ఇప్పటికీ వారు కూడా మళ్ళీ పల్లా రాజేశ్వరరెడ్డి స్థానికంగా ప్రోగ్రామ్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే అక్కడికి ప్రోగ్రామ్ కూడా పోకపోతే గర్భగ్రహణంతో అది కూడా కొంత బీఆర్ఎస్ నేతలలో పెద్ద మొత్తం చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈ ఫ్లెక్సీ వారైతే తారాస్థాయికి చేరుకుంది. ఇటు పోచంపల్లి వర్గీయులు అటు పల్లా రాజేశ్వరరెడ్డి వర్గీయులు అయితే కొంత వివాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి. మమతా, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.